మన భూమిపైన ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిని చూడగానే మన కళ్ళకు కనువిందు కలుగుతుంది. కానీ ఒక కాయిన్కి రెండు వైపులా ఉన్నట్లుగానే మన భూమి ఒకవైపు చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో మరోవైపు అంతే మిస్టీరియస్ గా మరియు భయంకరంగా కనిపిస్తుంది. ఈ వీడియోలో నేను ఎలాంటి కొన్ని ప్లేసెస్ గురించి చెప్తానంటే ఇక్కడికి వెళ్ళాలంటేనే భయపడతారు. ఈ వీడియోలో మనం ప్రపంచంలోని అత్యంత మిస్టీరియస్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నెంబర్ 1, డెత్ వ్యాలీ, USA. నాకు తెలిసి మీకు ఈ డెత్ వ్యాలీ గురించి తెలిసే ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత వేడైన ప్రదేశాల్లో ఈ డెత్ వ్యాలీ కూడా ఒకటి. ఈ డెత్ వ్యాలీ ఉత్తర అమెరికాలో ఉంది. ఉత్తర అమెరికాలోనే అత్యంత వేడైన ప్రదేశం కూడా ఈ డెత్ వ్యాలీనే. ఈ డెత్ వ్యాలీ దగ్గర ఎంత టెంపరేచర్ ఉంటుందంటే ఈ టెంపరేచర్ 56 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. ఈ డెత్ వ్యాలీలో నీరు ఉండదు, అలాగే ఫ్రెష్ ఎయిర్ కూడా ఉండదు. ఇలాంటి మరెన్నో కారణాల వల్ల ఈ డెత్ వ్యాలీలో బ్రతకడం అనేది ఇంపాసిబుల్. ఇక్కడ మనుషులే కాదు, యానిమల్స్ కూడా బ్రతకడం చాలా అంటే చాలా కష్టం. ఇక్కడ పక్షులు కూడా బ్రతకలేవు. ఈ డెత్ వ్యాలీలో చాలానే మరణాలు రికార్డ్ అయ్యాయి. 2007 నుంచి 2013 వరకు ఈ డెత్ వ్యాలీలో 62 మంది చనిపోయారని రికార్డ్స్ లో ఉంది. ఇక్కడ ప్రాపర్ సేఫ్టీ లేకుండా మనుషులు కూడా ట్రావెల్ చేయలేరు. ఈ డెత్ వ్యాలీలో యావరేజ్ గా సంవత్సరానికి 4 చనిపోతున్నారు. అయితే అత్యంత ఎక్కువగా మరణాలు రికార్డ్ అయిన ఇయర్ 2019 నుంచి 2022లో. ఈ మధ్యలో సంవత్సరానికి 7 దాకా చనిపోయారని రికార్డ్స్ లో ఉంది. ఈ డెత్ వ్యాలీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇక్కడ ఉండే రాళ్లు కదులుతాయి. అంటే అన్ని రాళ్ళు కాదు, కొన్ని చిన్న రాళ్ళు అయితే అక్కడ ఉండే స్మూత్ సర్ఫేస్ పైన ఈ రాళ్ళు అయితే కదులుతాయి. వీటిని సేలింగ్ స్టోన్స్ అంటారు. ఈ సేలింగ్ స్టోన్స్ శాస్త్రవేత్తల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ సేలింగ్ స్టోన్స్ ఎక్కువగా ఎండిపోయిన నదుల్లో కదులుతాయి. ఈ కదిలే రాళ్ళని చూసిన తర్వాత శాస్త్రవేత్తలు చాలా ఆశ్చర్యపోయారు. ఈ రాళ్ళు ఎందుకు కదులుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవాలని ఆ రాళ్లకు GPS ట్రాకర్ ని పెట్టారు అండ్ టైమ్ ల్యాబ్స్ వీడియోని కూడా రికార్డ్ చేశారు. మొత్తానికైతే ఈ రాళ్ళు ఎందుకు కదులుతున్నాయి అనే మిస్టరీని శాస్త్రవేత్తలు సాల్వ్ చేశారు. ఈ రాళ్ళు ఎందుకు కదులుతున్నాయంటే ఎప్పుడైతే రాత్రి అవుతుందో అప్పుడు ఈ చిన్న రాళ్ల పైన మైనస్ టెంపరేచర్ లో ఈ రాళ్ళు అయితే గడ్డగడతాయి. ఈ రాళ్ళు అయితే ఫ్రీజ్ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ రాళ్ళు ఫ్రీజ్ అయిపోతాయో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ అయిన తర్వాత సూర్యుడి యొక్క వేడికి ఫ్రీజ్ అయిన ఆ రాయి అంతా కూడా నెమ్మదిగా మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. అలా మెల్ట్ అయ్యే సమయంలో అక్కడ ఉండే చిన్నగా వీసే గాలి రాయిపై ఫ్రీజ్ అయిన ఆ ఐస్ ని నెమ్మదిగా ముందుకి పుష్ చేస్తుంది. ఈ విధంగా ఈ రాళ్ళు అయితే కదులుతాయి. అయితే ఇలా చాలా రేర్ గా జరుగుతుంది. అలా అని అక్కడ ఉండే అన్ని రాళ్ళు కదలవు, కేవలం కొన్ని రాళ్ళు మాత్రమే ఇలా కదులుతాయి. ఇకపోతే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోడ్డు కూడా ఈ డెత్ వ్యాలీలోనే ఉంది. డెత్ వ్యాలీలో ఉండే ఈ రోడ్డు పైన కూడా చాలా మిస్టరీస్ జరిగాయి. ఈ డెత్ వ్యాలీ రోడ్ ఏదైతే ఉందో ఒకేలా స్ట్రైట్ ఉంటుంది. డెత్ వ్యాలీలోని రూట్ 119. డెత్ వ్యాలీలోని ఈ రోడ్డుకి ఎలాంటి టర్న్స్ అంటే ఎలాంటి మలుపులు ఉండవు. దాదాపుగా 100 నుంచి 150 కిలోమీటర్ల దాకా మీకు ఎలాంటి టర్నింగ్ రాదు. ఈ రోడ్డుని రైడర్స్ ఎంతో ఇష్టపడతారు. కానీ ఈ రోడ్డు పైన కూడా చాలా మిస్టరీస్ జరిగాయి. నార్త్ సెంటినల్ ఐలాండ్, అండమాన్. నార్త్ సెంటినల్ ఐలాండ్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్లేస్. మన ఇండియాలోని అండమాన్ దీవుల్లో ఉండే ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్ ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ అండ్ మిస్టీరియస్ ప్లేసెస్ లో ఒకటి. ఈ అడవిలో కొంతమంది తెగవాళ్ళు నివసిస్తున్నారు. వీళ్ళు చాలా అంటే చాలా ప్రమాదకరం. ఈ తెగవాళ్ళని సెంటినీలెస్ అని పిలుస్తారు. ఈ తెగవాళ్ళు ఈ ఐలాండ్ లో దాదాపుగా 60,000 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వీళ్లకు బయట నుంచి ఎలాంటి కనెక్షన్ ఉండదు. వీళ్ళు చాలా అంటే చాలా డేంజరస్. వీళ్ళు ఎంత డేంజరస్ అంటే వీళ్లకు ఎవరైనా బయట మనుషులు కనిపిస్తే వాళ్ళపై బాణాలతో దాడి చేస్తారు. వీళ్ళ దగ్గరికి ఎవరిని రానివ్వరు. వీళ్ళు ఒంటరిగా ఉంటారు. వీళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తే వాళ్ళని చంపేస్తారు. కేవలం మనుషులు కనిపిస్తేనే కాదు, ఆ ఐలాండ్ దగ్గర నుంచి ఏదైనా ఒక విమానం వెళ్తే ఆ విమానం పై కూడా వీళ్ళు దాడి చేస్తారు. వీళ్ళు చాలా మిస్టీరియస్. అసలు వీళ్ళు ఏ భాష మాట్లాడతారో కూడా ఎవరికి తెలియదు. వీళ్ళు ఇప్పటికి కూడా పాతకాలపు జీవితాన్నే గడుపుతున్నారు. ఈ ఐలాండ్ కి వెళ్ళిన ఎవరైనా సరే తిరిగి రావడం చాలా అంటే చాలా కష్టం. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇక్కడికి ఎవరు వెళ్లకుండా బ్యాన్ చేసేసింది. 2016లో 2 ఫిషర్మ్యాన్లు ఈ ఐలాండ్ కి పొరపాటున వెళ్లారు. అంతే, ఇప్పటి వరకు ఆ 2 ఫిషర్మ్యాన్లు తిరిగి రాలేదు. మళ్ళీ తిరిగి 2018లో అమెరికాకు చెందిన జాన్ అలెన్ చే అనే ఒక వ్యక్తి సీక్రెట్ గా ఆ ఐలాండ్ కి అయితే వెళ్ళాడు. కానీ అక్కడుండే తెగవాళ్ళు ఆ వ్యక్తిని చంపేశారు. ఈ విధంగా ఈ సెంటినల్ ఐలాండ్ ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ అండ్ మిస్టీరియస్ ప్లేసెస్ లో ఒకటిగా మారింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.